ఇంత చెప్తుంటే నిన్న వింజమూరులో వీళ్ళు లేఅవుట్లు ఇస్తారా, వీళ్ళకి కరెంట్ ఇస్తారా అధికారులు? ముందు ఎవరు కరెంట్ ఇచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఏ ఇచ్చాడో అతను సస్పెండ్ చేయిస్తాం. ఏ పంచాయతీ అధికారి చూస్తా గమ్ముకుంటాడో అతను సస్పెండ్ చేయిస్తాం. చూస్తూ గమ్ముకుండేదాన్ని మేము దద్దమలం కాదు. ఎందుకని అవకాశం ఇచ్చాం. ఎల్లకాలం అవకాశం ఇవ్వం. మీ మంచి కోసం, మీ ప్రైవేట్ భవిష్యత్తు మీ చేతుల్లో ఉండాలని తగ్గించి 7% ఇచ్చి మిమ్మల్ని బతులాడుకుంటుంటే లెక్కలేనితనంగా ఉంటారని అడుగుతున్నా. ఈ విషయంలో వెనకాడే ప్రశ్నే లేదు. ఇప్పటికైనా చెబుతున్నాం, మర్యాదగా అప్లై చేసుకోండి. మీ భవిష్యత్తుని కాపాడుకోండి. మీ ఫ్లాట్ భవిష్యత్తుని కాపాడుకోలేకపోతే ఏ లేఅవుట్లు రేపు పడతామో ఆ లేఅవుట్లకి ఎల్ఆర్ఎస్ చేసే ప్రశ్నే లేదు. వాటిని ఇంకా మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్లై చేసుకునే ప్రశ్నే లేదు. రేపు పగలబోయే కొట్టబోయే లేఅవుట్లకి ఎల్ఆర్ఎస్ ఇచ్చే ప్రశ్నే లేదు. కఠినంగా చెప్తున్నాం. మరొక్కటి, మధ్యలో వాగులు వంకలున్నా, గవర్నమెంట్ స్థలాలు వాటిలో కలిసి ఉన్నా, దాంట్లో ఎంత పెద్దవాళ్ళు ఆ లేఅవుట్ వేసున్నా వాటిని ఎల్ఆర్ఎస్ చేయబడదు. గవర్నమెంట్ స్థలం ఉంటే తిరిగి గవర్నమెంట్ మీ స్వాధీనం చేసుకుంటాం. వాగులు వంకలు ఉంటే తిరిగి స్వాధీనం చేసుకుంటాం. అటువంటి ఎల్ఆర్ఎస్ చేయబడవని కూడా తెలియజేస్తున్నా. కఠినంగా ఉండబోతున్నాం. దీంట్లో రాజీ లేదు. ఇప్పటికైనా 2-3 రోజులు అర్జెంట్ గా అప్లై చేసుకుంటే మీరు సేవ్ అవుతారు. లేఅవుట్ యజమానులు చెప్తున్నాం, లేఅవుట్ వేసినటువంటి వాళ్ళకి చెప్తున్నాం, కేవలం డబ్బు సంపాదనే కాదు, మీరు అమ్మిన వాళ్ళ భవిష్యత్తు కూడా చూసుకోవాలి. వాళ్ళ చేత చేయించుకోవాలి, మీరు చేయాలి. లేని పరిస్థితుల్లో ఇంకా మాటలే లేవు. ఇదే లాస్ట్ ప్రెస్ మీట్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయటం. ఇంకా అక్రమ లేఅవుట్లని ధ్వంసం చేయటమే మార్గం. ధ్వంసం చేసిన లేఅవుట్లని తిరిగి ఎల్ఆర్ఎస్ చేసే ప్రశ్నే లేదు. ఇది కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నాం. ధ్వంసం చేస్తాం, చేసి తీరుతాం. కొత్తగా ఎవరు వేస్తున్నారో, ఎవరైతే కరెంట్ ఇచ్చారో అక్కడుండే ఎవరికి ఇచ్చినటువంటి ఇంజనీర్లు, డిఈలు, ఏఈలు, పంచాయతీ సెక్రటరీలు అందరిని కూడా సస్పెండ్ చేస్తాం. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. చివరిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని వినియోగించమని కోరుతున్నాం. వినియోగించుకోకుంటే మీ ఇష్టం. జరగబోయే తీవ్ర పరిణామాలకి మీరే జవాబు చెప్పుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధకులు, మంచి మనసున్న మా ప్రియతమ నాయకులు, సేవా తత్పరులు, పేద ప్రజల ఆశాజ్యోతి, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ బొట్లగుంట హరిబాబు, కొండాపురం మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు, కుంకువారిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు. Hi Nilor, please subscribe to N3 TV.